సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. నీ దివ్య సన్నిధిన పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా. సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మము నడిపించు దేవా, నీ కృపలో మము నడిపించు దేవా. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. గురువుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. మా జీవితములు పండించు దేవా, మా జీవితములు పండించు దేవా. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. నీ దివ్య సన్నిధిన పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా.
నువ్వయ్యా చూడాలి పూలు వస్తాయి. అంతమ వరకు గొర్రె పిల్ల వివాహం వరకు అవి కొనసాగుతూనే ఉన్నవి. వచ్చానండి మన పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం 2వ అధ్యాయము మరి స్థిరంగా వచ్చినాన్ని చదువుకుందాం. ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాముని తీసిన ప్రకటకు సృష్టి ఆరంభంలో దేవుడు మొట్టమొదటిగా ఆదామును మాత్రమే సృజించినట్లుగా ఇక్కడ
కాదు అని 2వ అధ్యాయము 18వ వచనంలో స్పష్టంగా రాయబడినది. మరియు దేవుని యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయముడు వాని కొరకు చేయను. మానవుడు దేవుని యొక్క చేతి పనినాడు సమయంలో ఏ సందర్భంలో ఏ రీతిగా జరుగుతున్నదనేది ఒక విశేషమైనది. ప్రారంభంలో ఆదాము తన యొక్క వివాహ విషయంలో చూస్తే దేవుడు రెబెకా కంటే ముందుగా పొలములో ధ్యానించుచున్నాడు. సువార్త 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. చూడండి పిల్లరా, జనసంఖ్యను గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. అక్కడ యేసు ప్రభు పిలువబడారు, ఆయన శిష్యులు కూడా పిలువబడారు. వివాహ కార్యక్రమం అనేది జరిగిపోతుంది. అక్కడ జరిగినటువంటి ఆ యొక్క లోటును యేసుక్రీస్తు పూడ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడినది. దయచేసి 3వ వచనం. ద్రాక్షరసమైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఇంపుగా ఉంటుంది, దాని రుచి అతి మధురమైనదిగా మనుషులు గుర్తిస్తారు. అయితే ఇట్టి ద్రాక్షరసము వారికి అయిపోయినది. అవును, వివాహ ప్రారంభంలో ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి ఆ మాటలు, ఆ జీవిత విధానము కొంతకాలం అయ్యేసరికి అయిపోతుంది. మరి అక్కడ ఏమీ ద్రాక్షరసం లేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అక్కడ ఎవరున్నారు? యేసు తల్లి అనగా సంఘము ఉన్నది. పరిస్థితిగా మనం చేస్తున్నాం. ఈనాటి సంఘాలు దేవుని యొక్క సన్నిధి లేనివి గాను, దేవుడు లేనివి గాను, అనేక సార్లు అనేక విపత్తులకు గురైపోతున్నవి. విడలగం తల్లి కూడా ఉన్నది, అందరూ ఉన్నారు. అప్పుడు అంటుంది తల్లి, వారికి ద్రాక్షరసం అయిపోయింది. సంఘములో ఉన్న ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక లోటు ఏర్పడినట్లయితే సంఘం మొదటిగా వచ్చి ఇదిగో ఇతని జీవితంలో మరలా తిరిగి నెలకొల్పాలని సంఘం అనేటువంటి ఈ యొక్క తల్లి మొదలుపెడుతూ ఉంటుంది. ప్రియ సోదరి సోదరులారా, ఈనాటి సంఘాలు ప్రతి వ్యక్తికి తల్లిగా ఉన్నాయా? తల్లి వలె ఆదరిస్తున్నాయా? తల్లి వలె కుటుంబాన్ని కట్టుతున్నాయా? లేదు. పూచి లేదు. పేరు కావాలి, ప్రఖ్యాత కావాలి, పొగడతలు కావాలి, కానీ నీతి అనేది లేదు. శిష్యులు ఉన్నారు. వీరిద్దరి కంటే ముందుగా యేసు తల్లి అక్కడ ఉన్నట్లుగా వ్రాయబడినది. సంఘములో నీవు తల్లిగా, ఆ సంఘము ఆ యొక్క పని నా సమయం ఇంకా రాలేదన్ను. సోదరి సోదరుడా, నీ జీవితంలో యేసు ప్రభువుకు చోటున్నదా? ప్రభు అంటున్నాడు, నీ ఇంటిలో ఉన్న వారిని బయటికి పంపించు అంటున్నాడు, తీసే అంటున్నాడు. సంఘంలో 6 రాత్రిమానులు ఉంటాయి. వీళ్ళ కడుపు నిడితేనే గాని కుటుంబాలు కట్టబడతాయి. వీళ్ళు ఏమంటారంటే సంఘ పెద్దలు అంటారు. వీళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులుగా మనం గుర్తించాలి. వారు అనుమతించలేరని మనం చేస్తున్నాం. అందుకే యేసు ప్రభు అంటున్నారు, ఈ రాత్రి బాణం నిండా నిండిపోయింది. ఏమోయాలి? రాత్రి బాణం నిండా అంచుల మటుకు నింపడాయా? ఏళ్ళకి లోటు లేకుండా చేస్తే వాళ్ళకి మేలు కలిగింది. దాన్ని చదవండి. పెళ్లి కుమారుడు అక్కడ ఉంటున్నాడు. మొదట మంచి ద్రాక్షరసం పోసి చేతులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బరసం పోస్తారు. నీవైతే ఇదివరకు నిలబడకూడదని ఏదైనా మీరు ఎవరికైనా మీరు పాప ఆ పురుషే పట్టుకొని ఆ పాప మీద పట్టండి. సెకండ్ అంటే మీరు ఇద్దరు మంచిగా ఈ సమయంలో వారి యొక్క ఆత్మగారు వచ్చి మరి మనవాళ్ళు చేపట్టుకుని మరి మనవాళ్ళకు ఆయన చేయించారు. మరి దేవుడు వారిని వారి యొక్క మరి ఆరోగ్యములను
నిన్ను ప్రేమించి సంరక్షించి నా భార్యలుగా చేసుకొనుచున్నా ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నా. ఆమేన్. ఆశా పొజిషన్ బలపడుతుంది. మన జీవిత పర్యంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియను ఆరోగ్యములను నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి జీవించుటకై నా భర్తలుగా చేసుకొనుచున్నా. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నా. ఆ యొక్క ఇరువురు కూడాను మరి కష్టములు నష్టములను ఇరుకు ఇబ్బందులు కూడా మేము ఇరువురు భారభక్తులు ఉంటారు వారు మాటించున్నారు కనుక ఈ యొక్క మాటలు తప్పిపోకుండా మరి అనిల్ కుమార్ అలానే విజయ సుశీల దేవుని సముఖమందు దేవుని యొక్క యాజకులు దేవదాసులు ప్రధాన సంవత్సరంలో వారు వాటిగా చేపడుతుండగా తన దేవుడు వారి యొక్క యువకుని దీవించి వారి జీవితకాలమంతా కూడాను దేవుని యొక్క కృపలో వారు లేఖస్తులై వారి జీవితాంతం కూడా మరి భారభక్తులుగాను లోకంలో ప్రజలకి వారు ఒక మరి మంచిగా జీవించిన వారు ప్రభా వేరే కుటుంబాల వారు ప్రభావ జీవించిన వారు ప్రభాని యొక్క నామం ద్వారా ప్రభావ వారు అక్కడ చేయబడుతుండగా నీకు నమ్ముతున్నాం లేఖలు మాత్రండి మీరు ప్రభావ మరి నీ యొక్క కుమారుని సహాయం ప్రభు మీరు చేకూర్చిన ఆయన మొదటి సంవత్సరంలో ప్రభావ ఎక్కువ జరుగుతుండగా మీరు దీవించుకుని అడుగుతున్నాం తండ్రి మీరు ప్రభావ పిలిచేటువంటి మాటలు పెట్టిన ఆయన 2 పేటల తాడు ప్రభు తెగిపోవును కానీ 3వ పేట ప్రభు మీరే ఉండి ఈ యొక్క ప్రభు ఈ యొక్క మాంగళ్యం ద్వారా ప్రభు ఈ నూతన వధువులను ప్రభు మీరు ఒట్టుగా చేసి మాంగళ్యం చేయొచ్చుండగా మరి మనం ఈ యొక్క ప్రాంతాల యొక్క నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నీ ఆస్తిలో నిన్ను పాపస్త్రాలుగా చేసుకొనుచున్నాను తండ్రి యొక్కయు అప్పుడే కుమారుని యొక్కయు చెప్పు కుమారుని యొక్కయు రెండోది పరిశుద్ధాత్మ యొక్కయు అట్లే బయట చూడండి ఆమేన్ ఫాస్ట్ గా క్లియర్ అవుతుంది చూడు ఆమేన్ మంగళమే యేసునకు మనోజావా మంగళమే యేసునకు మనోజావా పదవరం దీవించి ఆస్వాదించు కరెంట్ కదా నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ వందనములు నీకు ధరింపచేయుచున్నాను. ఆమేన్. ఇది పెట్టా పట్టుకోమా
అయ్యగారు మీ చేతి రింగ్ కనిపించాను స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరములు నీకు ధరింపచేయుచున్నాను. ఆమేన్. కనపడలేదు. ఇప్పుడు మొట్టమొదటిగా మరి విజయ సుశీల తన భర్తను ప్రేమించి మరి ఆమె అప్పలను ఆ యొక్క మరి వేయించుండగా అందరం కూడా చప్పట్లు పడదాం. ఏమో కుమార్ తన భార్యను ప్రేమించి మరి ఆయన కూడా ఈ యొక్క పెండ్లి దండను పొలలను వేయించుండగా చప్పట్లు పడదాం. వాళ్ళు వారి సమయంలో వాళ్ళు కూర్చొని ఉంటారు. అనంతరం వారి యొక్క సహోదరుడైనటువంటి ఈరోజు ఆటంకులేమని వారు ఉన్నారు కనుక నేను వారిని అడుగుతున్నాను. శామ్యూల్ కూడా ఇచ్చేవారు తండ్రి కానీ వారి యొక్క పెద్దగారు కానీ వారి పెద్దగా జోసఫ్ రాజు గారు వారు వచ్చేవారట. మరి వారి ఆలోచన కోరుతున్నాం. అప్పుడు అకాల పడు నిన్ను ప్రేమించి సంరక్షించి నా భార్యలుగా చేసుకొచ్చున్నా ఈ చొప్పున జరుగుతున్నది ప్రమాణము చేయించున్నా. ఆమేన్. మరి ఇప్పుడు సామ్రాజ్యం ఏర్పడదు, మరి ప్రమాణం చేస్తారు. సామ్రాజ్యం అని నేను శుభరాజ్యం అని నేను దేవుని పరిశుద్ధ నిర్ణయించు వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి జీవించుటకై నా భక్తులుగా చేసుకొనుచున్నా ఈ చొప్పున జరిగించునని ప్రమాణము కదా. ఈ ప్రమాణం మీరు గుర్తుంచుకోవాలి. మరి సమయంలో మరి శామ్యూల్ సునీల్ కుమార్ మరి నువ్వు నీ యొక్క భార్యకు వేధించుకొచ్చావు. తెచ్చావా? సమయంలో మరి శామ్యూల్ సునీల్ కుమార్ తన సాటి సహాయమైనటువంటి శుభరాజ్యం ప్రేమించి జోడి సమయాన్ని బట్టి మరి తరఫున వారు వేరు కుటుంబాలు వారు జీవించిన వారు దేశంలో వారు వంటగా చేయబడుతుండగా తన దేవుడు వారు జీవించాలని ఇది మొదలుకొని వారి జీవితాంతం వరకు వారు ఈ లోకంలో భారత ప్రతి విషయంలో కూడా వారు నామ ప్రభావాన్ని స్మరించి వారు ఉండగా మీరే ప్రభావితులుగా ఉండి ప్రకటించున్నాం తండ్రి. ఆమేన్. నిత్య నమ్మకములకు
స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రములు నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుడే, ఆ కుమారుడు యొక్కయు చెప్పు రెండవడే, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మూడవడే, మంగళమే యేసునకు మరి మనది ఈ దంపతులకు మమ్మల్ని కాచి కాపాడు రక్షించిన పిదానికి స్తుతులు ప్రభా. ఇదిగోనైనా ఈ కార్యక్రమంలో ప్రభా కొందరు వధువులైన తమ యొక్క పంగులను మార్చుకుని చుట్టగా మీరు తోడే ఉండండి. దేవ వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. జీవితాంతం వాళ్ళ ప్రభా నీకు నమ్మకస్తులుగా ఎలా జీవిస్తున్నారు ప్రభా, వారు కూడా ఒకరినొకరు జీవితాంతం ప్రేమించి ఆయనకు ప్రమాణం చేసినట్లుగా వారి జీవితాంతం జీవించడం మీరే వారికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో వారికి తోడుగా ఉండి ప్రభా నీ యొక్క బాటలు నడిచేందుకు వారికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. సూచనగా ఈ బొంగరములు నీకు ధరింపచేయుచున్నాను. ఆమేన్. చూడమ్మా. అదే రీతిగా మరి శామ్యూల్ శ్రీకుమార్ కూడా తన భార్యను ప్రేమించి ఆయన కూడా మహాకుమారాన్ని తన భార్యకు మరి ధరింప చేయాలని చాలా ఆశపడుతున్నాడు. ధరింప చేయించున్నాను. సమయంలో మొట్టమొదటిగా మరి శుభరాజు గారు తన భక్తులను ప్రేమించి మరి ఆమె పొందడం వేయించుండగా మనం అందరూ తప్పని పడదాం. అదే రీతిగా శామ్యూల్ శ్రీకుమార్ కూడా తన భార్యను ప్రేమించి ఆయన పెళ్లిదాడు వేయించుండగా మనం తప్పని పడదాం. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు
వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన, నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన, నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ
సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం వధువైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహములే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహములే భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది ఈ పరానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం
మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం